వాటిని సీజింగ్ చేయడం కానీ ఈ విధంగా జరుగుతుంది. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు హాలేరు పట్టణంలోని మార్టైన్ సూపర్ మార్కెట్ను ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాటితో కలిసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు సూపర్ మార్కెట్ను అంతా పరిశీలించారు. ప్రజలకు అమ్ముతున్న ప్యాకింగ్ చేసి ఆహార పదార్థాలపైన తయారీ తేదీలు, FSI గుర్తింపు కానీ బ్యాచ్ నెంబర్ కానీ కంపెనీ పేరు కానీ లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. తయారీ తేదీ ముగిసిన పదార్థాలు, హానికర టీ పొడి, చింతపండులను ప్రజల ఆరోగ్యాల నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేసి నిర్వహణదారులను హెచ్చరిస్తూ మార్కెట్లో అమ్ముతున్న ఆహార పదార్థాలకు సంబంధించినవి ఇతరములు కానీ తప్పకుండా FSI గుర్తింపు పొందినవి, బ్యాచ్ నెంబర్ ఉండేటట్లుగా తయారీ తేదీ ముగిసినవి ఉండకుండా చూసుకోవాలని, ముగిసిన ఆహార పదార్థాలను అమ్మకుండా తొలగించి వేయాలని హెచ్చరించారు. ప్రజలకు అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యతతో కూడినవై ఉండాలని పలు సూచనలు చేశారు. మొత్తం మీద 2006 చట్టం ఉల్లంఘించినందుకు గాను ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా ఇచ్చారు. సో ప్రజలకు ఏ విధమైనటువంటి హానికరంగా ఉన్న 2006 యాక్ట్, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా ప్రజలు మీరు నోటీస్కి వస్తే మీడియా సంస్థలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఫుడ్ ఎక్కడున్నా సరే డేట్ అయిపోయినా కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, అదేవిధంగా ఆ ఫ్లేవర్డ్ కెమికల్